శ్రీనివాస్ చౌదరి గారు ముఖ్యమంత్రి గారు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు శ్రీకాంత్ గారు అన్నప్పుడు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు గతం మన తెలంగాణలో చూసాం. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత మళ్ళీ మేమే వస్తాం, అప్పుడు కేటీఆర్ చేయొచ్చు అనుకున్నారు. మనం ఏ రకంగా అయిందో మనం చూసాం. సెంటర్లో చూస్తే అప్పట్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రధాని చేయాలనుకున్నారు, అక్కడ చేయలేకపోయారు. మళ్ళీ ఇక్కడ కూడా ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ముందుగానే ఆలోచించి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి ఈ టర్మ్ లోపలనే ముఖ్యమంత్రిని చేసే అవకాశం అని ఉంటుందా? ఒకవైపు మీ టీడీపీ క్యాడర్ అయితే చాలా వరకు చూస్తున్నాం సోషల్ మీడియాలో, నెక్స్ట్ ముఖ్యమంత్రి మరో 6 నెలల్లో ముఖ్యమంత్రి, మరో సంవత్సరంలో లోకేష్ ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవాలంటే ఒక లోకేష్ తోటే సాధ్యమవుతుంది అని చెప్పేసి అనేది కూడా నడుస్తుంది. ఇవన్నీ ఆలోచించే ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారా? రాజేష్ గారు, మీకు, బాజు గారికి, శ్రీకాంత్ గారికి నమస్కారాలు. నమస్తే అండి. ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నారా లోకేష్ గారికి చేయడం అనేది చాలా అభినందనీయం. ప్రజలంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది రాజకీయ పార్టీ కొత్త కాదు, చాలా పార్టీలు వర్కింగ్ ప్రెసిడెంట్ పడతాయి. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టారు. ముఖ్యమంత్రి ఎవరైనా మీరు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎవరనేది ఎన్డీఏ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది, ఎన్డీఏ నాయకులు నిర్ణయిస్తారు. లోకేష్ గారా, పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు నాయుడు గారా నిర్ణయించేది ఎన్డీఏ గవర్నమెంట్. దానికి జోలి మీద పోదొచ్చుకోవాలి. లోకేష్ గారు పాదయాత్ర చేశారు, కార్యకర్తలు మమ్మకమైనారు, చాలా విషయాలు తెలుసుకున్నారు. ఎక్కడ ఓడిపోయారో అక్కడ గెలిచాడు. అట్లాగే 39 మందితో పొలిట్ బ్యూరో సభ్యులు కాక 29 మంది పొలిట్ బ్యూరో వేశారు. అలాగే 31 మంది జాతీయ కమిటీ, 185 మంది రాష్ట్ర కమిటీ. దీంట్లో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి తగిన పెద్దలు ఇచ్చారు. ప్రధానంగా మహిళలకి 50% ఇచ్చారు. వీళ్ళంతా కూడా రేపు 2029 ఎన్నికల కమిటీ, వినింగ్ కమిటీకి భావంగా వేశారు ఈ కమిటీని. కాబట్టి దీని దృష్టిలో పెట్టుకొని లోకేష్ గారు చేస్తున్న రాష్ట్ర పర్యటన కానీ, రాజకీయ కార్యక్రమాలు కానీ రూపొందించబడ్డాయి. అలాగే సీనియర్లు కానీ, జూనియర్లు కానీ ఎవరు పీల్గాల్సిందని సీనియర్లు అందరికీ గౌరవం ఇచ్చారు. సీనియర్లు అందరికి గౌరవం ఇచ్చారు, వాళ్ళకి పదవులు ఇచ్చారు, నామినేట్ పదవులు ఇచ్చారు. నామినేట్ పదవులు దక్కన వాళ్ళకి పార్టీ పదవులు ఇచ్చారు. అన్ని రకాలుగా అందరినీ సాటిస్ఫై చేశారు. కాబట్టి లోకేష్ గారు ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడతారని నాకు తెలియదు. కానీ రాజకీయ పార్టీగా ఎన్డీఏ గవర్నమెంట్ 3 పార్టీలు ఉన్నాయి కదా, 3 పార్టీలు నిర్ణయించారు కాబట్టి వాళ్ళ ప్రకారం పోతారు. కాబట్టి సొంతంగా నిర్ణయాలు ఇవ్వడం. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే బావి గారిని పెట్టారు. శ్రీకాంత్ గారు అన్నారు బావి గారిని వస్తుందని. శ్రీకాంత్ గారు సొంత చెల్లె బావి గారిని జోకరు జగన్మోహన్ అన్నారు. ఎంత బాధ కలిగింది. బావి గారిని ఎవరు ఆమోదిస్తారు, ఎవరు ఆహ్వానిస్తారు? బావి గారిని అంటే మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ కదా, సిఆర్టీ పదవి కదా, సిఆర్టీ పనిలో ఉంది కదా. మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు రద్దు చేశారు? అప్పుడు ఎన్నికలకు ముందు రద్దు చేశారు కదా, అభివృద్ధి చేసే కమిటీ కదా. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందదు, రాష్ట్ర ప్రజలు ఆమోదం చేయరు. ఇది మీ యొక్క ఊతపదం అంతే. ఇంకోటి ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ కమిటీలు ఉన్నంత కాలం జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు కళ. ఈ కళ మాత్రం నిజం కాదు. కాబట్టి దయచేసి చెప్పేదంటే ప్రజల కోసం పనిచేయండి, ప్రజల మనల్ని పిలవండి, ప్రజలు మనసులు గెలిస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత ఆయన చెప్పింది వేదం, ఆయనకి ఎవరు ఎదురు చెప్పలేరు. ఇప్పుడు లోకేష్ గారు అనుకో, శ్రీనివాస్ చౌదరి గారు ఒక పాయింట్ ఇక్కడ, ఇది లేని పదవిని ఒకటి క్రియేట్ చేశారు చూడు మీరు, అదేంటి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే చేయడానికి ఏంటి ప్రధాన కారణం అంటే సెంటర్లో ఒక కీలక భూమిక పోషించవచ్చు, లేదంటే ప్రధాని నేరుగా కలవచ్చు ప్రతిసారి. అంటే నేషనల్ లెవెల్లో బాగా పరిచయాలు పెంచుకోవాలి అనే విధంగా ఈరోజు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారా, బాధ్యతలు ఇచ్చారా? సార్ ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి, ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి అందరితో రాజకీయ మమేకాలు ఉంటాయి. కాబట్టి అతనికి గుర్తింపు ఇవ్వాలని పాదయాత్ర కాకుండా పార్టీని కాపాడే విషయంలో, కార్యకర్తలు కాపాడే విషయంలో ముందున్నాడు. కాబట్టి లోకేష్ గారికి ఆ గుర్తింపు ఇచ్చారు. కానీ మంచిగా ఉపయోగపడతారు. నేషనల్ రాజకీయాలు చక్రంతా ఉపయోగపడుతుంది, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి నేషనల్ ప్రెసిడెంట్ చేయడానికి కారణం అది. ముఖ్యమంత్రి చేయాలని కాదు. ముఖ్యమంత్రి చేయాలంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కూర్చొని నిర్ణయిస్తాయి. అంతేగాని ఒంటరిగా నుంచి ఏకపక్ష నిర్ణయం తీసుకోం. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి కావాలన్నా కాబోతున్నా ప్రగల్భాలు పెరిగేది మాత్రం తెలుగుదేశం పార్టీలు కాదు. ఊహాగానం చేయం, ఖచ్చితంగా వాస్తవాలు కనుక మారదాం. కాబట్టి లోకేష్ గారు భవిష్యత్తులో అయితే మేము కూడా సంతోషిస్తాం ముఖ్యమంత్రి అయితే. కాబట్టి అవ్వాలని కోరుకుంటాం.
అది ఎన్డీఏ గవర్నమెంట్ నిర్ణయించుకుంటా కాబట్టి దీంట్లో మేము దోచుకోలేదు. పూర్తిగా తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అన్ని రాజకీయ పార్టీలో ఉన్నాయి. పక్కన తెలంగాణలో ఉంది, బెంగాల్లో ఉంది, కాంగ్రెస్ లో ఉంది, బీజేపీలో ఉంది, అన్ని పార్టీ పదవులు ఇస్తారు. కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే గుర్తింపు, ఆయన కష్టానికి నాందిగా పడుతున్నారు కాకుండా యువ నాయకులు చూడండి, ఈ కమిటీ చూడండి, ఎక్కువ మందికి యూత్ కి ఇచ్చారు. యూత్ అంటే కొత్త వాళ్ళు కొత్త రక్తంతో ముందుకెళ్తారు, పార్టీని ముందు తీసుకెళ్తారు, వాళ్ళు గుర్తించారు. కాబట్టి లోకేష్ గారు చేసిన ప్రయత్నం అంతా కూడా మంచి ఫలితాలు ఇచ్చాయి, మంచి కూర్పు, మంచి రిజల్ట్ ఇచ్చే విధంగా ఈ కమిటీని 2029 ఎన్నికల కమిటీగా ఈ కమిటీని వేశారు. ఖచ్చితంగా విజయం సాధిస్తాము. ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తిగా 30 ఏళ్ళు అధికారం ఉన్న కాడికి కమిటీ వేశారు. ఇంకేం చెప్పినా లోకేష్ గారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ చదువుకున్నారు, ఒక కంపెనీకి సీఈఓగా ఉన్నారు, రాజకీయ అనుభవం ఉంది, కార్యక్రమ సంబంధాలు ఉన్నాయి, నేరుగా మాట్లాడతారు. అన్ని కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా లోకేష్ గారు ఫలితాలు ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో. కాబట్టి ఆ గుర్తింపు కోసం లోకేష్ గారికి ఇచ్చారు. లోకేష్ గారు చదివే కాకుండా మంచి రాజకీయ జ్ఞాని, ఎక్కడైతే మనం నష్టపోయాడో అక్కడ తెలుసుకున్నారు. కాబట్టి మంచి రాజకీయ జ్ఞాని, పరిపక్వత కలిగిన వ్యక్తిగా ముందుకు వస్తాడు. దాన్ని మనం ఇక్కడ చేసి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత, పార్టీని బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఈ విధంగా శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఆశిస్తున్నారు సార్. ఇప్పుడు మీరు అన్నట్లు యూత్ కు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు మీరు అంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యూత్ కాబట్టి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ వయసు వ్యక్తి కాబట్టి కొంత సింక్ అవ్వలేదు కాబట్టి ఈరోజు ఈ రకంగా ఇచ్చారు. రేపు జగన్మోహన్ రెడ్డిని ఢీ కొనాలంటే కూడా లోకేష్ తోటే సాధ్యం అవుతుంది అనుకోవచ్చా? అందుకని ఇవన్నీ క్రోడీకరించి చేసి ఉండొచ్చా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఎందుకంటే రేపు రాజకీయ పార్టీలు అంటే ఖచ్చితంగా డామినేషన్స్ ఉంటాయి. ఒక రాజకీయ పార్టీ పైకి రావాలి, ఒక పార్టీ ముందుకు పోవాలని ఉంటది. ప్రతిపక్షాలు, అధికార పక్షాలు ఉంటాయి. కాబట్టి లోకేష్ అయితే ఖచ్చితంగా నీకుంటాడు. సమర్థుడు, నాయకత్వ లక్ష్యాలు కలిగినోడు, చదువుకున్నోడు, బాగా రాజకీయ విజ్ఞత కలిగినోడు, పరిపక్వత కలిగినోడు అని ఉత్తరపడిపోయింది. కాబట్టి లోకేష్ గారు దేనికైనా సరైన విధంగా సిద్ధమవుతున్నాడు, రాటు తేలినాడు, ప్రజల మనల్ని పొందుతున్నాడు. ఖచ్చితంగా మంచి ఫలితాలు వేస్తారని తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ పెట్టి చేశారు. ఆ ఫలితాలు ఆచరణలో మీరు కూడా చూస్తారు రాజేష్ గారు. ఓకే ఓకే, మొత్తానికి మావిగన్ అనే పేరును మర్పించే అవకాశం కనబడుతుంది చూస్తుంటే. మావిగన్ అనేది ఒక జోక్ పదం సార్, ఆ జోక్ అది జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏమది ట్యాగ్లైన్ అయిపోయింది. 3 రాజ్యాలు పెట్టారు, 3 రాజ్యాలు ఉన్నాయా, అభివృద్ధి చేశారా? ఈ 3 ప్యాలెస్ కొనుక్కున్నారు వైజాగ్ లో. అది ఎందుకు ఉపయోగం? తనలో ఏ ఉపయోగం లేదు. కాబట్టి 3 రాజ్యాల్లో ఉన్నాయా? 3 రాళ్ళు ఎన్నికలు వేసారా? లేదు కదా. ఈ రోజు అమరావతి అభివృద్ధి అవుతా అంటే ఓదవలేక బాధపడతా జగన్మోహన్ రెడ్డి దొంగ నీరు కాస్తాడు. దీనికి పెద్ద జోగరైపోయిన మావిగనికి అనే విషయాన్ని జనాలు పదే చెప్తున్నారు. ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది. కాదు, ఇక్కడ ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు, మహిళలకు మీరు అన్నట్లు 50 వరకు అంటే మహిళలకు ఇచ్చారు. ఇది నాకు తెలిసి మీ పార్టీలో ఇది నాకు మొదటిసారి అనుకుంటూ. ఏంటి ఈ ప్రధాన కారణం ఏంటి? దాదాపు 50 మంది మహిళలకు ఈ పదవులు డీలిమిటేషన్ కదా సైట్లు పెరుగుతా ఉన్నాయి. అదే కాకుండా సర్పంచ్, పంచాయతీ వార్డు మెంబర్లు కూడా సభ్యులు పెడతా ఉన్నారు. కాబట్టి మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి. రాజకీయ పార్టీలు మాటలు కాదు, ఆచరణ చూపించాలి. వాళ్ళు కూడా మనం సహభాగం అనే విషయాన్ని చెప్పకనే చెప్తున్నాం. మేము అందరూ పార్టీలాగే ప్రాధాన్యత ఇస్తాము, ప్రయారిటీ ఇస్తాము చెప్పడంలా ఆచరణ చూపించాం. కాబట్టి మహిళలకి తగిన గౌరవం ఇచ్చే విధంగా రేపు పార్లమెంట్ బిల్లు పాస్ అవుతా ఉంది. 33% వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని. కాబట్టి ఆచరణలో భాగంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలకు ప్రాధాన్యత జీవించాలి. అంతే, మీకు కొత్త విషయంగా ఉంటాయి. కాదు, ఇక్కడ మీరు ఇప్పుడు ఇంతకుముందు శ్రీకాంత్ గారు అన్నట్లు రెడ్డిలకు ఎక్కువ అవకాశం ఇచ్చినట్టున్నారు. ఏంటి ప్రధానంగా రెడ్డిలకు ఎక్కువ అవకాశం ఇవ్వడానికి? సార్, బీసీలకి 70%, ఎస్సీలకి 20%, ఎస్టీలకి 17%, మైనారిటీ వాళ్ళకి 13%, అధికార ప్రతినిధులకు మాత్రమే 10 మందికి ఇచ్చారు. అన్ని కులాలకి కూర్పు, అన్ని కులాలు ఎగుచు తక్కువ లేదు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా కూర్చాం. అది రెడ్డిస్కి ఇచ్చింది మాత్రం వాళ్ళు అనుకుంటే తప్పేం కాదు. కానీ ఎవరు కూడా కులాలకి మతాలకి అన్నింటి సమప్రాయంగా అందరికి సమభావంగా ఇచ్చాం. కానీ తెలుగుదేశం పార్టీ అందరికీ వివాదం అయినా కూడా ప్రజలకు సంబంధం ఉంది కాబట్టి ప్రజలకి న్యాయం చేసే విధంగా కష్టపడే వాళ్ళకి పదవులు ఇచ్చారు. వాళ్ళు ఖచ్చితంగా పోరాడతారు, నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మాకు కాపాడటం కోసం పదవులు ఇచ్చాం. కానీ ఊరికే రెడ్లకి వేయాలి, ఇంకోరికి కమ్మలకి వేయాలి అని చెప్పే ఆలోచన లేదు. కుల పాశభక్తి లేదు, మాకు ఖచ్చితంగా పక్షపాతం లేదు. కాబట్టి
అందరికి సమానంగా ఇచ్చామని చెప్పడానికి చెప్పారు ఈ కూర్పు కూడా. లే ఒక ఖచ్చితంగా కరెక్ట్ మీరు అన్న శ్రీకాంత్ గారు, నాకు తెలిసి ఈ 185 మంది ఈ కమిటీలో ఉన్నారంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఒంటికాలతో లేస్తారండి వీళ్ళందరూ. నాకు ఇక ఈ లిస్ట్ నేను చదవను కానీ చాలా టైం పడుతుంది, కానీ ఇది రాబోయే రోజుల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో వచ్చేటట్టున్నాయి మీకు. ఖచ్చితంగా శ్రీకాంత్ గారు. పార్టీ కోసం కష్టపడితే అదే, తెలుగుదేశం పార్టీ పదవులు ఇచ్చారు. ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడతారు వాళ్ళు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి భయం అయితే పుట్టింది. కొత్త కమిటీ ద్వారా, ఎన్డీఏ కమిటీ ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డికి అధికారం రావడం కళ. ఎందుకంటే నేను ఈ కమిటీలో కొంతమంది పేర్లను నేను చూస్తే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మీద ఒక రకంగా ఉన్నది. రాబోయే రోజుల్లో ఇంకా డి అంటే డి అన్నట్టే ఉంటుందేమో శ్రీకాంత్ గారు.